టీమిండియా సాధారణంగా మంచి వికెట్లపై చిన్న బౌండరీలో ఉన్న భారత మైదానాల్లో బాగా ఆడతారు. మాకు ప్రేమదాస స్టేడియంలో ఎలా ఆడాలో తెలుసు. పిచ్చిలో కొంచెం టర్నింగ్ ఉందా, మా వద్ద ఉన్న అద్భుతమైన స్పిన్నర్లు వాటిని వాడుకుంటారు. ఇది భారత్తో సిరీస్ గెలిచిన సందర్భంగా లంక స్పిన్నర్ అయిన మహేష్ తీక్షణ చేసిన వ్యాఖ్య. అయితే సాధారణంగా అయితే భారత వ్యాఖ్యాతలు దీనికి అప్పుడే కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టేవారు. కానీ లంకతో జరిగిన సిరీస్ గణాంకాలను చూస్తే వారికి కూడా ఏం మాట్లాడాలో తోచని పరిస్థితి అయితే నెలకొంది. టీమిండియా సభ్యులు లంక స్పిన్నర్ల దాసోహం అయిపోయారు. 3 మ్యాచ్ల్లోనూ భారత 30 వికెట్లలో కేవలం 3 మాత్రమే పేసర్లు తీయడం గమనార్హమని చెప్పవచ్చు. మిగిలిన 27 వికెట్లని వాళ్ళ శ్రీలంక స్పిన్నర్స్ దక్కించుకున్నారు. 3 మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో స్పిన్నర్లకు దక్కిన అత్యధిక వికెట్లు ఇవే. వెళ్ళలాగే అసరంగ, అసలంక, వాండర్స్ల బౌలింగ్ దాటికి భారత బ్యాటర్లు కుదేలైపోయారు. 3 మ్యాచ్ల్లో మన జట్టును ఆల్అౌట్ చేయడం కూడా గమనార్హంగా చెప్పుకోవచ్చు. భారత్ తర్వాత ఈ చెత్త రికార్డులోని ద్వితీయ స్థానంలో బంగ్లాదేశ్ 21 వికెట్లతో ఉంది. పపువా న్యూగినియా 21 వికెట్లతోనే ఉంది. అంటే మన ఘోరమైన ఆట తీరుని మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు 21తో ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న మన వాళ్ళు 27 వికెట్లతో ఉంటారు. అంటే డిఫరెన్స్ వచ్చేటికి 6 వికెట్లుగా నిలిచింది. మరోవైపు లంకపై మన స్పిన్నర్లు పర్వాలేదనిపించారని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, చివరి వన్డే మ్యాచ్ అయిన రియాన్ పరాగ్తో కూడిన మన స్పిన్ బృందం 3 మ్యాచ్ల్లో కలిపి 17 వికెట్లు సాధించింది. ఇక ఆ జట్టు బ్యాటర్లను 3 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా మన బౌలర్లు అయితే ఆల్అౌట్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ఈ 3 మ్యాచ్ల సిరీస్లో ఒక రోహిత్ శర్మ మాత్రమే బ్యాటింగ్ మాత్రం కొంత పర్వాలేదనిపించింది. కాకపోతే ఒక దశలో దూకుడు తగ్గించి తన వికెట్ కాపాడుకుంటూ అతడు మరికొద్దిసేపు క్రీజులో ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదేమో. తొలి 2 మ్యాచ్ల ఫలితాలను చూసినా అతడు కీలకమైన చివరి మ్యాచ్లో తనదైన శైలిలోనే ఆడాడు. అతడు అవుట్ అయిన తర్వాత మిగిలిన బ్యాటర్ల ఫీల్డ్కి వెళ్లేందుకు పోటీ పడ్డట్టు ఉంది. భారత్ జట్టుకు చేజింగ్లో విరాట్ కోహ్లీనే వెన్నుముక. ఇది విషయంలో మాత్రం నో డౌట్ అని చెప్పవచ్చు. అయితే రోహిత్ దూకుడుతో ఏ క్షణమైనా వికెట్ ఇచ్చేస్తాడు. కానీ విరాట్ కోహ్లీ అనుకొని వస్తే నెమ్మదిగా ఇన్నింగ్స్ను మొదలుపెట్టి క్రమంగా ఇన్నింగ్స్ను టాప్ గేర్లోకి చేరవేస్తాడు. చేజింగ్ల సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడంలో అతనికి సమకాలీన క్రికెటర్ ఎవ్వరూ సాటి లేరంటే అతిశక్తి కాదు. కానీ కోహ్లీనే విరాట్గా మార్చిన ఫార్మాట్ వన్డేలే. దీనిలో ఏకంగా 50 శతకాలు సాధించాడు. కానీ ఈ సిరీస్లో ఆ పాత విరాట్ కోహ్లీ ఎక్కడా కనిపించలేదు. అతను 3 ఇన్నింగ్స్లో కలిపి 58 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముఖ్యంగా 3 మ్యాచ్ల్లో స్పిన్నర్లకు వికెట్ల ముందు దొరికిపోవడం, ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం సగటు భారత అభిమాని తీవ్రంగా వేధించిందని చెప్పుకోవచ్చు. అతడి కెరియర్లో ఏనాడు ఈ రకంగా వరుసగా 3 సార్లు సమర్పించుకోలేదు. ఇక అసరంగా, వాండేసే, వెళ్ళలాగే బౌలింగ్ ఎదుర్కోవడానికి అతను నానా కష్టాలు పడ్డాడు. గతంలో కూడా ఈ స్టార్ బ్యాటర్ ఇంగ్లాండ్ స్పిన్నర్ అయిన అదిల్ రషీద్కి, అలాగే దక్షిణాఫ్రికా స్పిన్నర్ అయిన షంసీకి కూడా ఇలాగే స్పిన్నర్లతో ఇబ్బంది పడ్డాడు. రషీద్ అన్ని ఫార్మాట్లో కలిపి కోహ్లీని ఏకంగా 9 సార్లు అయితే అవుట్ చేశాడు. ఇక భారత క్రికెట్లో కోహ్లీ తర్వాత ఆ స్థానం ఆక్రమిస్తాడని క్రీడా పండితులు భావించిన శుభ్మాన్ గిల్ ఈ సిరీస్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. హార్దిక్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టి వైస్ కెప్టెన్సీ బాధ్యతను అప్పగొట్టారు గిల్కి. అయితే ఇతడ వైస్ కెప్టెన్ అనిపించే పరిస్థితికి తీసుకొచ్చేశాడు. 2 సార్లు స్పిన్నర్లకు వికెట్ని సమర్పించుకున్నాడు. సిరీస్లో మొత్తం మీద 3 వన్డేలు కలిపి 57 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక చివరి వన్డేలో పంత్ చేజేతుల మహేష్ తీక్షణ బౌలింగ్లో స్టంపింగ్ అవుట్గా వెనుదిరిగాడు. ఇక చివరి బంతి వరకు పోరాడాలన్న స్ఫూర్తి జట్టులో లోపించిందా అని అభిమానులు భావించే పరిస్థితి అయితే వచ్చింది. ఇక తాజాగా హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంకలో నిర్వహిస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటని ఇప్పటి నుండే ఫ్యాన్స్కి అయితే దిగులు స్టార్ట్ అయిపోయింది. అయితే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా ఫెయిల్యూర్కి కరెక్ట్ రీజన్ ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.